సో ప్రస్తుతం మనతో అశోక్ సార్ ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర డిఎస్సి వాళ్ళ ధర్నాకి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ప్రస్తుతం మాట్లాడదాం అంటే ఈ డిఎస్సి ధర్నాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో పక్క మోతీలాల్ కూడా నిరాహార దీక్ష చేయడం దగ్గర 7 రోజులు అవుతుంది. ఈ రోజు ఆయన షిఫ్ట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. సో చూద్దాం. సో ఏమంటారు అశోక్ సార్ మాట్లాడి చెప్తాం. సార్ చెప్పండి సార్, అంటే ఇంకా అంటే ఈ డిఎస్సి గురించి కానీ లేదంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. మరి సో ఎట్లా చూడొచ్చు దీన్ని, అంటే ఎందుకు ఈ పరిష్కరించట్లేదు? ఒక పక్క నీట్ పేపర్ లీకేజ్ విషయం కూడా వాళ్ళు బయట పెట్టి ధర్నాలు చేస్తున్నారు, ఇంటి ముట్టడి చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి ప్యారలల్ గా జరుగుతున్న ఈ అంశాలు ఎందుకు వాళ్ళు ఫస్ట్ మీ రాష్ట్ర ప్రభుత్వంలో పాలకులు అనుకోవడం లేదు. అసలు వాళ్ళకి సోయి లేని గవర్నమెంట్ అనేది వాళ్ళు వచ్చింది. మీకేమో రాష్ట్ర ప్రభుత్వం జరిగే అక్రమాల మీద మీకు సోయి లేదు, కానీ నీటికి వ్యతిరేక ధర్నాలు చేస్తారు. మరి నీటికి వ్యతిరేక ధర్నాలు చేసినప్పుడు రాష్ట్రంలో గ్రూప్ 2 కోసం, గ్రూప్ 1 కోసం, డిఎస్సి కోసం, గురుకుల కోసం, జీవో నెంబర్ 46 కోసం రోడ్ల మీద విద్యార్థులు తిరుగుతున్నారు. మీకు ఎందుకు సోయి రావడం లేదు? ఇక్కడ తక్షణమే 25,000 ఉద్యోగాలు ప్రకటించాలా. మీరు ప్రకటించినటువంటి తేదీలలో మార్పులు చేయండి. ఎగ్జామ్ ఆన్లైన్ సరిపడదు, ఎందుకంటే టెట్లో మీరు నార్మలైజేషన్ చేయలేదు. రేపు డిఎస్సిలో కూడా నార్మలైజేషన్ చేయకపోతే ఓపెన్ కోట 5% ఆగమైపోతుంది. రేపు గురుకులాలకు కూడా టెట్ అనేది ఉంటుంది, నార్మలైజేషన్ చేయలేదు. కాబట్టి నార్మలైజేషన్ చేసే విధానం మీ ప్రక్రియ మీ దగ్గర లేదు. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ సరిపడదు, ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టండి. 60 రోజులు టైం కేటాయించండి. 25,000 ఉద్యోగాలు మీరైతే ఏదైతే హామీ ఇచ్చారో, మేమేం అడగల, మీరే హామీ ఇచ్చారు. హామీ ప్రకారం 25,000 ఉద్యోగాలు ప్రకటన చేయండి. గ్రూప్ 2లో 783 పోస్టులోనే 2,000 పెంచండి. గ్రూప్ 3లో 3,000 పెంచి 5,000 ఉద్యోగాలు ఇవ్వండి. దాంతోపాటు గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలా. తక్షణమే ఇవాళ డిఎస్సి డేట్లు ఇచ్చారు కాబట్టి డేట్లు పొడిగించాలా, 60 రోజులు టైం ఇవ్వాలా. బట్ ఈ 2-3 రోజుల యొక్క ఈ అన్ని అంశాలపైన 2nd or 3rd హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం లేదా దీక్షా కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క అంతువిషేదంగా వదిలిపెట్టాం సార్. అంటే ఇది మరొక ఉద్యమంగా తీసుకొచ్చే లేకపోతే ఎట్లా సార్? అంటే ఇప్పుడు గతంగా స్టూడెంట్స్ ని చూసుకుంటే ఎక్కడికక్కడ ఈడ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. పోలీసులు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? మరి అంటే విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ఇంకా కొట్లాడే పరిస్థితి చూస్తున్నాం. మరి ఎప్పుడైనా నిరుద్యోగులు కొట్లాట అయిపోతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొట్లాడినాం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం, మళ్ళీ ఇవాళ కొట్లాడే పరిస్థితి. ఎప్పుడు నిరుద్యోగులు కొట్లాట అవుతుంది. కానీ దీనికి శాస్త్ర పరిష్కారం చేయాలి. శాస్త్ర పరిష్కారం చేయాలంటే నిరుద్యోగులు ఐక్యత రావాలి. ఐక్యత అయితే ఏదైతే వస్తుందో ఆ రోజు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బట్ ఈ డిఎస్సి కోసం, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1, గురుకుల, జీవో నెంబర్ 46 నేపథ్యంలో ఈ 3 రోజులలో హైదరాబాద్ ముట్టడి కానీ దీక్ష కార్యక్రమం చేసి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎజెండా తీసుకుని ముందుకు పోయే ప్రయత్నిస్తారు. అధికార పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రతిపక్షాల మీద గెంటుతున్నారు. ప్రతిపక్షాలు వీళ్ళందరికీ అండగొండి వీళ్ళకి ఉసుగొలుపుతున్నారు అని చెప్పేసి. మరి ఎట్లా చూడాలి దీన్ని? రాజకీయంగా చూస్తున్నారు అనుకోవచ్చు. వీళ్ళే హామీలు ఇచ్చారు కదా, 2 లక్షల ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? మీరే మేనిఫెస్టో పెట్టారు కదా. గ్రూప్ 2, 3 పోస్టులు మీరే పెంచామని చెప్పారు కదా. మీరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దగ్గర ధర్నా చేశారు కదా. ధర్నా చేసినాడు మీ నాయకులే ఉన్నారుగా. బల్మూరి వెంకట్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఉన్నాడు, రియాజ్ ఉన్నాడు, అలాగే కొండరామ్ సార్, వీళ్ళందరూ వచ్చి ధర్నా చేశారు కదా. ధర్నా చేసి 1 year అవుతుంది కదా. మరి 1 year కాలంలో పోస్టులు పెరగా? మరి పెంచరా? పెంచకపోతే మీ గవర్నమెంట్ ఎందుకు? ఏరికోరు ఎందుకు తెచ్చుకున్న మీ గవర్నమెంట్ని? మెగా డిఎస్సి మీరే చెప్పారు కదా, మేమేం చెప్పలేం కదా. కానీ దగా ప్రభుత్వంగా మారింది. కంపల్సరీగా ముట్టడి కార్యక్రమం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం యొక్క నెలవంచే ప్రయత్నం చేస్తాం. మోతీలాల్ కూడా ఇప్పుడు షిఫ్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం మనం గాంధీ నుంచి. మరి ఎట్లా చూడాలంటే ఇప్పుడు షిఫ్ట్ చేయడం అనేది ఎలా చూడొచ్చు? అంటే పోలీసులు కూడా చాలా బలగంగా వచ్చి అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు విషమిస్తుంది. మరి గాంధీ కంటే నిమ్స్ లో సౌకర్యాలు బెటర్గా ఉంటాయని ఆలోచన చేసేదేమో, కానీ ఎక్కడ షిఫ్ట్ చేసినా మోతీలాల్ అనే వ్యక్తి ధైర్యంగా, మానసిక స్థైర్యంతో ఈ నిరుద్యోగ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను నిరాహార దీక్ష విరమించని గట్టిగా వస్తున్నాడు. మేము కూడా బతిలాడి చెప్పాము. ఎందుకంటే ఇంకా 30-40 ఏళ్ళు కొట్టాడాల్సిన వ్యక్తివి ఇప్పుడే దీన్ని ప్రాణాల మీద తెచ్చుకోవద్దని రిక్వెస్ట్ చేశాము. కానీ ఆయన ఇనే పరిస్థితుల్లో లేడు. వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినా అతను నిరాహార దీక్ష అనేది కొనసాగుతుంది. డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అతని యొక్క మానసిక స్థైర్యం ముందు ప్రభుత్వాలు నిలబడలేవు. కంపల్సరీగా ఆయన నిరుద్యోగులు న్యాయం చేసే వరకు కొట్లాడతా అని చెప్పేసి బలంగా కూర్చున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.